అసలు తల్లివేనా? పాపం జాగ్రత్తగా చూసుకోవడం తెలీదు నువ్వు. పబ్లిక్ లో బొమ్మలు అడిగిరా? ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ రా, నీకెందుకు? పోరా. పోయా చూడు, ఇక్కడి నుంచి డైరెక్ట్ గా క్రెచ్కెళ్ళి పాపను వదిలేసి సాయంత్రం 6 గంటలకల్లా నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. అర్థమైందా? తీసుకో, ఇదిగో టికెట్ పట్టుకో. 6 గంటలకి గుర్తు పెట్టుకో. ఆయన అంతే శివ. అవును, ఇంతకి నువ్వెలా ఉన్నావు? ఏది మార్చుకోను, మారను కూడా. దిస్ ఇస్ మై క్యారెక్టర్, దిస్ ఇస్ మై బ్లడ్. నువ్వెలా ఉన్నావు శివ? నీలా అబద్ధం చెప్పడం నాకు తెలియదు శృతి. నువ్వెలాగైతే నేను అర్థం చేసుకోలేని భర్తతో కాపురం చేస్తున్నావో, నేను కూడా అలాగే నన్ను అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేస్తున్నాను. ఇష్టం లేని జీవితాల కోసం నువ్వు నేను సర్దుకుపోతూ బతుకుతున్నాను. కానీ ఇదే గనక నువ్వు ఆ రోజు కొంచెం తొందరపాటు లేకుండా మన కోసం, మన ప్రేమ కోసం ఆలోచించుంటే మన ఇద్దరం కలిసి సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. ఆ రోజు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా కాదనుకుని వచ్చాను. ఈ రోజు ప్రేమ విధించిన శిక్షని నేను ఈ రకంగా అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించావు. ఈ ప్రేమని నేనే చూదోలా 100 రూపాయల నోటుతో డిసైడ్ చేశాను. ఇది మనదని ఒకటిగా కలిపింది. కానీ నాలో ఉన్న పొగరు, ఆలోచించకుండా తీసుకున్న నా నిర్ణయం ఈరోజు నీ నుంచి నన్ను దూరం చేసింది. నేను నీకు దక్కుతాననే నమ్మకంతో సంవత్సరం తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చావు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చావన్న సంగతి మా నాన్న చెప్పారు. కానీ అప్పటికే నా జీవితంలో అన్నీ జరిగిపోయాయి. ఏదైనా సమస్య వచ్చి 2 కుటుంబాలు విడిపోతే ఏదో ఒక రోజు కలుసుకోవచ్చు శివ. కానీ ఇద్దరి ప్రేమికుల మధ్య సమస్య అనేది వస్తే వాళ్ళు అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలి. లేదంటే మనకు జరిగినట్టే జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉపయోగం లేదు శృతి. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా ఒకటే. ఇక మీదటైనా ఆ భగవంతుడు నీకు మంచి జీవితం ప్రసాదించాలని కోరుకోవడం మాత్రం. పాపకేం పేరు పెట్టావు? శృతి. చూడకుండా ఉండుంటే ఏదో ఒక చోట నువ్వు సంతోషంగా వస్తానని నేను అనుకోలేదు శృతి. నేను లేని నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ నువ్వు కూడా నాలాగే కష్టపడుతున్నావే శివ. మేమిద్దరం విడిపోవడానికి కారణం వేరెవరూ లేరు, నేనే. మాలాగే చాలా మంది విడిపోతున్నారు. ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదు, దాంట్లో జీవితం